సారేంటి పొద్దున్నే పడుకున్నారు? రాత్రే పడుకున్నాడు, ఇంకా లేవలేదు. ఓకే, జీతం కూడా బ్యాలెన్స్ లేదు, ఖర్చేద్దామంటే లేపు. రేయ్ రేయ్ లేకు, సత్యబాబు వచ్చేసాడు. ఏట్రా చెవుకోవాలంటే ఇచ్చిన చెక్కలేగా అలా బీసిపోయా? మన ఊరికి ఎన్నోసార్లు కలరా వచ్చింది కానీ ఇంత కలర్ ఎప్పుడు రాలేదురా. జలపాతంలో జలకన్యను చూసినట్టుంది. చూసారా, లేడీస్ అందాలు చూసేసరికి ఫ్లూట్ కి ఎన్ని బొక్కలు ఉంటాయి తెలియని ఈడు కూడా పోయిట్టు చెప్పేస్తాడు. అయ్య బాబోయ్, అట్టా చూసేస్తున్నారేటి? ఈ పిజ్జిక్కి ఈ స్టోనా? మరే వెన్నెల్లో తాజ్ మహల్ చూస్తూ మన గట్టి మేళం కూడా సన్నై విన్నట్టుంది. అందుకే సినిమాలో హీరోయిన్లకు వేరే వాళ్ళ చేత డబ్బింగ్ చెప్పిస్తారు. ఇక్కడ నా సీపర్ కట్ ఎట్టం లేదేటి? సీపర్ కట్ట? ఈ స్టోన్ ఎక్కడ విన్నట్టుంది. ఏటి పోల్చుకోలేదేటి? ఇక్కడ నా సుడిదార్ పెట్టాను, ఏది? దీని గొంతేట్రా మన పూలపాప గొంతులా ఉంది. పూలపాప గొంతు పూలపాపలా ఉండక పాలపాప గొంతులా ఉంటదా ఏంటి? ఇది మన క్లీనింగ్ పార్టీ మల్లీశ్వర్రా. మరి ఎవరనుకున్నారు? కత్తినా కైపు ఇలియారా అనుకున్నాం. ఉసై ఉసై, మీరేంటి ఈ గెటప్లేంటి? పబ్లిసిటీ కోసం ఆ బ్యూటీ పార్లర్ ఆవిడ పిలిచి ఇలాగే వేసారండి. మీకేస్తే దాని పబ్లిసిటీ ఎలా వస్తుంది? అదే నేను అడిగానండి. తాలింపు మన ఇంట్లో వేస్తే ఘాటు పక్కింట్లో కొత్తదని చెప్పారండి. ఇంటింటికి తిరిగి క్లీనింగ్ అయ్యి చేస్తాం కదండి. మేమే ఇంత గ్లామర్ గా ఉంటే ఊరుకుంటారేటండి ఇంటి ఓనర్లు? ఎగేసుకుపోరు బ్యూటీ పార్లర్ కి. అమ్మదినమ్మోయ్, ఇది ఎవరితో గాని సబ్బుతో చేతులు కడుక్కుని మరీ దండం పెట్టాలి. రేయ్, నువ్వు షాప్ చూస్తా ఉండు, నేను ఇప్పుడు వచ్చేస్తాను. ఓకే. ఈ షాప్ మా అందా? అవును. భాగ్యలక్ష్మి, నీకు కూడా బ్యూటీ పార్లర్ కావాల్సి వచ్చిందంటే? సారీ, ఇది ఓన్లీ లేడీస్ పార్లర్. అబ్బే, నేను అంతకు రాలేదండి. మరి నా పేరు అత్తిల సత్యబాబు. మీ పేరు నాకెందుకు చెప్తున్నారు? మీ పేరు చెప్తారని. ప్రణతి. మీ పేరు చాలా బాగుందండి. నేను బాగోలేనా? మీకేంటండి బాబు, సూపర్. మ్యాటర్ ఏంటి? జనరల్ టాపిక్. మీకు పెళ్ళైందండి? 3 సార్లు పెళ్ళైందండి, 6 పిల్లలు కూడానండి. లేకపోతే నేను అలా కనిపిస్తున్నానా? అబ్బే, మీ నాన్నగారు ఏం చేస్తుంటారండి? ఫుల్ టైం మర్డర్లు, పార్ట్ టైం దోపిడీలు చేస్తుంటారు. అయ్య బాబోయ్, మీరు భలే ఇట్టి అండి. అండి ఇట్రండి. ఆ టెంట్ హౌస్ నాదేనండి. ఓను, ఆ ఫోటో కూడా నాదేనండి. బాగున్నాను కదండి? అది చూపించడానికి వచ్చారు? కాదండి, మీ షాప్ ముందు టెంట్ ఏదైనా రెంట్ లేకుండా కావాలంటారేమోనని అడుగుదాని వచ్చాను. అవసరం లేదు. పోనీ షాప్ కొత్తగా పెట్టారు కదా, మైక్ సెట్లు పెట్టించి లైటింగ్ ఫిక్స్ చేయించిన ఫ్రీగా? అక్కర్లేదు. పోనీ వీడియో కూడా తీయమంటారా ఫ్రీగా? ఇది కూడా మీద చెప్పాలి కదండి. మొన్నే కొన్నారు, ఇంపోర్టెడ్, సెకండ్ హ్యాండ్. రాయ్, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలు, వెళ్ళి పని చూసుకో. అలాగే. పోనీ ఓ పూట రాధస్వరం వాయించమంటావమ్మా, శుభప్రదంగా ఉంటది. నీకు ఈ నెల జీతం కట్టరా. ఈ రోజు నుంచి మనం ఒకటి. అంటే మీరు చేసే పని నేను చేసే పని ఒకటే. ఫంక్షన్ జరిగేటప్పుడు లేడీస్ కి పెళ్లి కూతురికి మేకప్ వేస్తారు మీరు, అదే ఫంక్షన్ కి అదే కళ్యాణ మండపాలకి డెకరేట్ చేస్తాం మేము. మీకేదైనా బిజినెస్ వస్తే నాకు చెప్పొచ్చు, నాకేదైనా బిజినెస్ వస్తే మీకు చెప్పొచ్చు. కావాలంటే కంబైన్ ప్యాకేజ్ కూడా మాట్లాడుకోవచ్చు. అలాగే, ఆలోచిస్తాను. మీరు బయలుదేరితే నాకు వేరే పని ఉంది. మీరు కూడా అలాగేనండి, భలే మొహమాటం లేకుండా మాట్లాడతారు. వస్తానండి. ఓకే.